యావత్ సినీ ప్రపంచం ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురుచూస్తున్న పాన్ వరల్డ్ సూపర్ అడ్వెంచరస్ థ్రిల్లర్ వారణాసి. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ విజువల్ వండర్ గురించి రీసెంట్గా హాలీవుడ్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది మూవీ. మొదటి నుంచి ఈ సినిమా బడ్జెట్, డైరెక్టర్ అండ్ యాక్టర్స్ రెమ్యునరేషన్స్ పై హైప్ క్రియేట్ అవుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్గా వీరి రెమ్యునరేషన్స్ పై మరో క్రేజీ బజ్ వైరల్ అవుతుంది. గత ప్రాజెక్టుల పరంగా చూస్తే రాజమౌళి ఏ సినిమా చేసినా ఫ్యామిలీతో అంతా వర్క్ చేస్తుంది. అయితే ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ ప్యాకేజ్ కిందే తీసుకుంటారు. నెలకు ఇంతని జీతంతో పాటు మూవీ రిలీజ్ తర్వాత వచ్చేటువంటి లాభాల్లో 50% వాటా తీసుకోవడం ఆయనకు అలవాటంట. అయితే వారణాసి సినిమా కోసం మాత్రం పద్ధతి కొంచెం మార్చారట జక్కన్న. టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుండే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో ప్రతి చిన్న అప్డేట్ కూడా వైరల్ అవుతుండగా అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఈ ప్రాజెక్ట్ను కళ్ళప్పగించి మరీ చూస్తున్నాయి. ఇండస్ట్రీ సెలబ్రిటీలు సైతం వారణాసి విశేషాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్గా వారణాసి మూవీకి డైరెక్టర్ రాజమౌళి రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ జక్కన్న ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చూస్తే ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్ర అనేటువంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. హీరోయిన్గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్ క్యారెక్టర్లో ప్లే చేస్తున్నారు. అయితే ఈ స్టార్ కాస్టింగ్ కారణంగానే బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ అందించినటువంటి కథ ప్రకారం వారణాసి ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో సాగే గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్గా రాబోతుంది. భారత్తో పాటు అమెరికా, ఆఫ్రికా, యూరోప్లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది ఈ మూవీ. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం వారణాసి దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. అంతేకాదు కేవలం ప్రమోషన్స్ కోసమే సుమారు 100 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. గతంలో RRRతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమౌళి ఈ సినిమాకు కూడా అంతర్జాతీయ మార్కెట్లో అగ్రస్థానంలో నిలబెట్టాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు అసలు టాపిక్ రాజమౌళి రెమ్యునరేషన్. సినిమా వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేటువంటి డైరెక్టర్లు రాజమౌళి టాప్ 1లో ఉంటారు. ఒక్కో సినిమాకు జక్కన్న 100 కోట్లకు పైగానే ఛార్జ్ చేస్తున్నారని టాక్. అయితే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి కోసం ఆయన ఫిక్స్డ్ ఫీజులు బదులు మొత్తం ఓవర్సీస్ రైట్స్ను తన రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు 160 కోట్లకు పైమాటే ఉంటుందని అంచనా. RRRతో గ్లోబల్ మార్కెట్లోకి వచ్చినటువంటి ఈ క్రేజ్ను క్యాష్ చేసుకోవడమే ఈ స్ట్రాటజీగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మహేష్ బాబు ఈ సినిమాలో కేవలం హీరోగానే కాకుండా బిజినెస్ పార్ట్నర్గా కూడా వ్యవహరిస్తున్నారట. లాభాల్లో వాటా రూపంలో ఆయనకు దాదాపు 200 కోట్ల వరకు కూడా వర్కౌట్ అవుతుందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇది టాలీవుడ్ చరిత్రలోనే ఓ హీరో అందుకునేటువంటి అత్యధిక పారితోషికంలో మరొకటి అని కూడా ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఇలా భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ స్టార్స్, గ్లోబల్ రిలీజ్, పాన్ వరల్డ్ రికార్డులు, రెమ్యునరేషన్ ఇవన్నీ కలిపి వారణాసి ఇప్పటికే ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది. రాజమౌళి బ్రాండ్ పవర్, మహేష్ బాబు స్టార్డమ్ కలిసి ఈ సినిమా పాన్ వరల్డ్ ఈవెంట్ మూవీగా మార్చబోతున్నాయనే చెప్పాలి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇందులో పార్ట్నర్ కాగా ఆయన కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. వారణాసి కోసం దాదాపు 200 కోట్లు తీసుకుంటున్నారని అంచనా. ఎందుకంటే రాజమౌళి మూవీ అంటేనే కంప్లీట్ అయ్యేందుకు ఏళ్ళు పడుతుంది. ఈ క్రమంలో ఏడాదికింత చొప్పున మూవీకి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కొంత ఇవ్వాలని ఒప్పందం చేసుకుంటున్నారట. అయితే మూవీ రిలీజ్ తర్వాత ప్రాఫిట్స్లో షేర్ తీసుకుంటారో లేదో అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్తో అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు రెమ్యునరేషన్ విషయంలో స్ట్రాటజీ మార్చారంటూ కూడా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ కూడా చెందినటువంటి షోయింగ్ బిజినెస్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 1300 కోట్లు అని కూడా తెలుస్తుంది. బడ్జెట్ విషయంలో ప్రీ హ్యాండ్ కావాలని ప్రొడ్యూసర్ చెప్పారట రాజమౌళి. దీంతో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు. మూవీలో మందాకిని క్యారెక్టర్లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అండ్ విలన్గా కుంభగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, స్పెషల్ రోల్లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. వీరందరికీ కూడా ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ కాంబినేషన్ మరి ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలంటే డెఫినెట్గా 2027 ఏప్రిల్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా జక్కన్న దాదాపు 160 కోట్లు ఓన్లీ డైరెక్టర్కి అంటే అది ఆషామాషి విషయం కాదనే చెప్పాలి. సో మరి మీ ఒపీనియన్ ఏంటి? జక్కన్నకి ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవడంపై నిజంగానే వర్తా లేదా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.